కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఐఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఇక అసలు ఎవడికి ఏ గొడవ లేదు. దొరికినోడిని దొరికినట్టు దోచుకోవచ్చు. ఆ దోచుకున్న డబ్బులు దాచుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కడితే చాలట. ఎంతైనా దోచుకోవచ్చట. ఏ విధమైన మోసమైనా చేసుకోవచ్చట. ఈ విషయం మనం చెప్పట్లే. అఖిలేష్ యాదవ్ గారు చెప్తున్నారు. సిబిఐ ఈడీని రద్దు చేసేస్తారట ఏకంగా. ప్రతి రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి దర్యాప్తు సంస్థలు ఎందుకని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. వీడికి మరి బుర్ర ఉందో లేదో, బుర్ర తక్కువ ఎదవలు నాయకులు ఎందుకు అవుతారో అర్థం కాదు. ఏసీబీ అనేది రాష్ట్రాల్లో ఎందుకు ఉంటుంది? ప్రభుత్వ అవినీతికి సంబంధించేది, అధికార యంత్రాంగపు అవినీతికి సంబంధించి తేల్చడానికి, అంతేగాని అక్రమ ధనార్జనను తేల్చడానికి కాదు. కానీ మరి ఆడు ముఖ్యమంత్రిగా చేసి వచ్చాడు. మన దరిద్రం అది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈడీ సిబిఐని మూసేయాలని ప్రతిపాదిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోసానికి పాల్పడితే ఆ విషయాన్ని ఆదాయ పన్ను శాఖ చూసుకుంటుందట. ఆ మాత్రానికి సిబిఐ ఎందుకు? ప్రతి రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ ఉంది, కావాలంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు అంటూ అఖిలేష్ చెప్పుకురావడం అన్నటువంటిది మనం ఏ స్థాయికి దిగజారబోతున్నామన్నది తెలుస్తుంది అనమాట.